ఇప్పుడు దావీదు పైకి వచ్చిన అభిషేకం ఏంటి తెలుసా? పరిపాలన చేసేది, పరిపాలన చేసేది. హల్లెలూయా. ఈ దినం ఆఫ్టర్ వర్డ్ ఆఫ్ గాడ్, ఓకే, ఒకవేళ ఓకే దేవుడు నీకు ఇస్తున్న కృపను బట్టి నేను అభిషేకిస్తున్న దేని తెలుసా? నీవు శాసించడానికి, నీవు మాట్లాడడానికి, నీవు కొండలతో మాట్లాడడానికి, సముద్రంలో మాట్లాడడానికి, హెలికాప్టర్లతో మాట్లాడడానికి, నీకుగా పరిపాలించే వ్యక్తిగా, ఏలువానిగా, నీవు కృంగిపోకుండా నీవు శాసించే వ్యక్తిగా, అపవాది పైన క్రియల పైన శాసించే వ్యక్తిగా, రూలర్ గా గాడ్ అపాయింట్ చేస్తున్నాను నేను, రూలర్ గా. హల్లెలూయా. డేవిడ్ మైండ్ సెట్ అప్పటి నుంచి ఏమైపోయింది తెలుసా? అంతకుముందు గొర్రెలు కాసుకున్న వ్యక్తి. అంటే నేను మాట చెప్తా, నీ మీద 2 లీటర్ల ఆయిల్ పోసిన నథింగ్ ఇస్ చేంజ్. కానీ నీ మనస్సు మారాలా, నీ మనస్సు మారాలా, నీ మనస్సు మారాలా. నువ్వు పట్టుకున్న వాక్యం, నువ్వు చదువుతున్న మాటను బట్టి రిన్యూ మైండ్ సెట్. నేను దాసులను కాదు, నేను స్వతంత్రుడని. నేను దాసులను కాదు, నేను స్వతంత్రుడని. నేను బలహీనుడు కాదు, నేను బలవంతుణ్ణి. నేను దిగజారిన వ్యక్తిని కాదు, నన్ను నా కొమ్మును దేవుడు హెచ్చించాడు అనే మనస్సును కలిగి ఉండాలా. ఆ మనస్సును కలిగి ఉంటే యు విల్ రూల్. హల్లెలూయా. యు విల్ రూల్. నువ్వు పరిపాలిస్తావు. హల్లెలూయా. 2025లో కూర్చొని ఏడ్చి 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 కచ్చిపులన్నీ పచ్చికైపోయిండొచ్చు. ఇప్పటి నుంచి ఏడవకు. దయచేసి ఏడ్చే వారికి శుభవార్త, ఈ సంవత్సరం ఏడవకుండా ఉందువుగాక. గట్టి గట్టిగా నవ్వుదువుగాక, గట్టి గట్టిగా నవ్వుదువుగాక. అవరా గట్టి గట్టిగా నవ్వుదురుగాక. హల్లెలూయా. బికాజ్ స్పిరిట్ గివ్స్ ఎ రియల్ జాయ్. సంతోషము గల ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఫర్ టుడే నువ్వు మాట్లాడడం ప్రారంభించాలా. అనుకూలత లేని స్థలాలలో ఇది నాకు అనుకూలత లేదు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాకు అనుకూలతగా మారడు గాక. ఈ స్థలంలోనే, ఈ ప్లేస్ లోనే, ఈ బిజినెస్ లోనే నాకు అనుకూలత మారను గాక. ఈ రిన్యూయింగ్ మైండ్ సెట్ వస్తే గాడ్ దావీదు గుర్రంలోకి వెళ్ళిన దేవుడు తప్పించాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? ఆయన మీద రాజు అనే అభిషేకం ఉంది. హల్లెలూయా. నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, అన్ని తీసుకొచ్చి ఆ సౌలు పట్టుకుందాం పట్టుకుందాం అని వెతికి 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 వస్తే సౌలు చేతికి దావీదు దొరకలే. తరమబడుతున్న వ్యక్తికి సౌలు దొరికాడు. సౌలు గల వినుడుగాక. తరమబడుతున్న వ్యక్తికి తరుముతున్న వ్యక్తికి దొరికాడు. కానీ ప్రేమ గల హృదయం అభిషేకాన్ని గ్రహించి ఆ చెంగుని కట్ చేసి, సౌలా కింగ్ నీవు నాకు దొరికిపోయావు, నీ మీద అభిషేకం ఉంది కాబట్టి ఉదయిస్తున్నా, లేకపోతే నా ఫినిష్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పరిపాలించుదువుగాక. గాడ్ బ్లెస్ యు. నీవు పరిపాలించుదువుగాక. అందుకే దావీదు పైన ఆ అభిషేకం ఉంది కాబట్టి ఏమంటే, ఐ విల్ సీ ద గుడ్నెస్, ఐ విల్ సీ ద గుడ్నెస్. నేను ప్రభు యొక్క మంచితనాన్ని చూస్తా, మంచితనాన్ని చూస్తా. కొంతమందికి ఆ పరిస్థితుల ఇబ్బందులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, తలబట్టుకుంటారు, ఏడుస్తారు. కట్టు పరిస్థితి వచ్చినా నీ కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా ఉండుగాక. ఆమేన్. ఎప్పుడైతే అలా నీవు ఉంటావో నువ్వు చర్యలు తీసుకుంటావు, నీవు మాట్లాడడం ప్రారంభిస్తావు, ఆజ్ఞాపించడం ప్రారంభిస్తావు, నాకు అనుకూలతగా మారని ప్రార్థిస్తావు. ఆమేన్. భయపడి పారిపోయే వ్యక్తిగా నీవు ఉండొద్దు. ఎందుకు తెలుసా? నీ మీద అభిషేకం ఉంది. ఒక సీక్రెట్ చెప్తా. దావీదు ఎంత పరిగెత్తినా, ఎక్కడ దేవుడు ఎన్నుకున్నాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. నీకు కూడా అదే చెప్తున్నా, నువ్వెంత తిరిగినా నిన్ను తిట్టే వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను పెడతాడు. నిన్ను దూషించి ద్వేషించి అన్న వాళ్ళ యొద్దే నిన్ను నిలబెట్టి నిన్ను వాడుకుంటాడు. అందుకనే డోంట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్.
డోంట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. పరిగెత్తే వాళ్ళందరూ పరిగెత్తే వాళ్ళందరూ 91 క్రితం మొదటి వచనం చదువుదామా? గట్టిగా చెవులు గలవారు వినడు గాక. పరిగెత్తే వాళ్ళందరూ 91 దగ్గరికి పరిగెత్తుదురు కాక, ఆ వచనంలోకి పరిగెత్తుదురు కాక, వారు మోకాలను చూదురు కాక, వారు చేతులు ఎత్తుదురు కాక, వారి నోటి నిండా దేవుని యొక్క మాటలు ఉచ్చరించుదురు గాక. Your secret place, God, joy, jubilee క్రీస్తులో ఉంది, జూబ్లీలో లేదు. హల్లెలూయా. ల్యాండ్ లో లేదు, క్రీస్తులో ఉంది. క్రీస్తు ఒకవేళ నీలో ఉండంటే ఏ ల్యాండ్కి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా యు విల్ గెట్ ద ఫ్రూట్స్. నువ్వు ఫలాలను పొందుకుంటావు. హల్లెలూయా.